నమస్తే మా వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. పాస్పోర్ట్కి అప్లై చేద్దామని చెప్పి అనుకుంటున్నారా? ఈ పాస్పోర్ట్ మీరు స్టూడెంట్స్ అయినా సరే, లేదా మీరు ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నా సరే, లేదా మీరు ఇంట్లో ఉండేవాళ్ళైనా సరే, మీకు పాస్పోర్ట్ అప్లై చేయడం చాలా సింపుల్ మా. మీరు మన దేశం దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. అది లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ప్రతి ఎంఎన్సీ కంపెనీలో కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్గా అడుగుతున్నారు. అది మీకు కూడా తెలుసు. మీరు ఏ కంపెనీలో వర్క్ చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు పాస్పోర్ట్ అనేది అవసరం. ఈ పాస్పోర్ట్కి మీరు అప్లై చేసుకుంటే మీకు 30 daysలో నార్మల్ ప్రాసెస్లో మీకు పాస్పోర్ట్ అనేది మీ ఇంటికి డెలివరీ అయిపోద్దామా, లేదా మీరు తత్కాల్లో ఒక 3 to 5 days లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ కి వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్. అదే తత్కాల్ అయితే డబుల్ పేమెంట్ మా 3000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తుంది. మీకు పాస్పోర్ట్ రావాలి అంటే మెయిన్ గా మీరు 3 steps అనేది ఫాలో అవ్వాలి మా. ఆ 3 steps ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ లో పాస్పోర్ట్ కి అప్లై చేయండి. అప్లై చేసి 1500 రూపీస్ కట్టి మీరు ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు మనీ కట్టి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేసుకోవాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు మీ డాక్యుమెంట్స్ ని. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ అనమాట. ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు అక్కడ అన్ని అంటే డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు మీ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీ డాక్యుమెంట్స్ ని మళ్ళీ వెరిఫై చేస్తారు. ఈ 3 steps మీకు సక్సెస్ఫుల్ గా అయిపోతే మీ ఇంటికి 30 days లో పాస్పోర్ట్ అనేది డెలివరీ అయిపోద్దాము. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు పాస్పోర్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఫస్ట్ నేను ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకొని మనీ కట్టి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు అండ్ మీరు అపాయింట్మెంట్ డేట్కి వెళ్ళేటప్పుడు మీతో ఏ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ నా వైపు నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మా, మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి మా. సరేనా? సోది లేకుండా సుత్తి లేకుండా తెలుగులో నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసేయండి. నమస్తే మా, ఇదేంటంటే కొత్త వెబ్సైట్ అనమాట. సర్వీసెస్ 1 అని చెప్పని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ వెబ్సైట్ స్టార్టింగ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ మీరైతే ఇక్కడ సిపివి ఢిల్లీ అంటే ఢిల్లీ వాళ్ళకి సపరేట్ గా, అది మనకు అవసరం లేదు. పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ లిస్ట్ లో మీరు ఎక్కడైతే చెందిన వాళ్ళో అక్కడ అప్లై చేసుకోండి. విజయవాడ అయితే విజయవాడ అలా అప్లై చేసుకోండి. మాదైతే మాకు దగ్గరలో ఉండేది విజయవాడ. ఏపీలో ఉండే వాళ్ళకైతే 2 ఉన్నాయి అనమాట. ఆ 2 ఏంటంటే విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి. మాకు విజయవాడ దగ్గర కాబట్టి నేనైతే విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఎవరికి అప్లై చేస్తున్నా వాళ్ళ పేరు ఇచ్చాను, వాళ్ళ ఫుల్ నేమ్ ఇచ్చి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ ఏమడుతుంది, డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ నడుతుంది. మీ బ్రౌజర్ లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ చేసుకోండి. నేనైతే రికమెండ్ చేయను. యాజ్ లాంగ్ యాజ్ యూ నో ద పాస్వర్డ్ ఇట్స్ ఫైన్. ఇట్స్ బెటర్ నాట్ టు సేవ్ ద పాస్వర్డ్స్ హియర్. ఓకేనా? ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది, పాస్పోర్ట్ వెరిఫికేషన్ అని చెప్పని. అది చూసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక 4-digit ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ చూసుకొని 47 నేను అప్లై చేసుకోవాలి. కంప్లీట్ సైన్ అప్ కొట్టిన తర్వాత మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఎవరైనా పెట్టండి, లాగిన్ పెట్టండి. లాగిన్ పెట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఇందాక ఏది ఇచ్చారో అది చూసుకోండి. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టి లాగిన్ అవ్వండి. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టి పాస్వర్డ్ తో కొట్టండి. పాస్వర్డ్ తోనే మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఏం బెటర్, పాస్వర్డ్ తోనే లాగిన్ అవ్వచ్చు. ఓటీపీ అయినా పెడితే మీకు ఈమెయిల్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోనే మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత నాకు ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఫస్ట్ ఇది లాగౌట్ అవ్వాలి. నేను ఇప్పుడే మా డాడీది అప్లై చేశాను కాబట్టి లాగౌట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ లాగిన్ అవుతాను. కంటిన్యూ కొట్టాను. వెబ్సైట్ సరిగ్గా బిల్డ్ చేయలేదు, ఇంకా ఇది అప్డేటింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఓకే. లేకపోతే వేరే వాళ్ళకి ఇలా ఎర్రర్ చూపిస్తే ప్రీవియస్లీ నేను లాగిన్ అయ్యాను, మా డాడీకి అప్లై చేశాను ఇప్పుడే, అది అయిపోయింది. దాని తర్వాత మా మమ్మీకి అప్లై చేద్దాం అని చెప్పనుకుంటే నాకు ఆ లాగిన్ డీటెయిల్స్ మళ్ళీ ఇందులో చూపించాయి. ఇందులో లాగిన్ అయిన తర్వాత కూడా మన ఇండియన్ వెబ్సైట్స్ కదా, మా ఫ్రెష్ పాస్పోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు దీని మీద క్లిక్ చేసి మీకు ప్రీవియస్గా పాస్పోర్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని అడుగుతుంది. మీకు ప్రీవియస్గా లేదు, స్కిప్ ఫర్ నౌ కొట్టండి. పాస్పోర్ట్ ఆఫీస్ మీరు ఇందాక ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ అంటే డిఫాల్ట్గా వచ్చేసింది చూసారా. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని ఈ 9 steps ఉన్నాయి కదా, ఈ 9 steps మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మీకు పాస్పోర్ట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అప్లయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, మీరు కొత్త పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్ అని పెట్టాలి, నార్మల్ అని పెట్టండి. టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది నార్మల్. మీకు నార్మల్ అంటే మీరు అర్జెన్సీగా మీకు కావాలి అని చెప్పి అనుకుంటే తత్కాల్ పెట్టుకోవచ్చు. అది ఒక 10 days లోపల వచ్చేస్తుంది. ఇదైతే ఒక 30 days లోపల వస్తుంది నార్మల్ అప్లికేషన్ అనేది. మీకు 36 pages బుక్లెట్ అనేది సరిపోద్దు మా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ గివెన్ నేమ్, మీ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో లేదా మీ సర్టిఫికేట్స్ లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ మీరు ఇవ్వండి. దానికి మించి మీరు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఓకేనా? తర్వాత మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్స్ అనేవి. అందుకే మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో
అదే ఇవ్వండి. మా మమ్మీ పేరు అయితే నేను ఇచ్చేసాను. మా మమ్మీ సర్నేమ్ కూడా ఇచ్చాను. సర్నేమ్ అంటే ఇంటి పేరు. మీ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో మీ లాస్ట్ నేమ్ అది ఇచ్చేయండి. జెండర్ మా మమ్మీ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఇచ్చాను ఇక్కడ. అండ్ మా మమ్మీ ఏదైనా అదర్ నేమ్స్తో ఇవన్నీ అవసరం లేదు. మీ నిక్ నేమ్స్ ఇవన్నీ వాళ్ళు ఏం అడగరు మామ. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ మమ్మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి రాశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఇవ్వండి. మా మమ్మీ ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే మా మమ్మీ ఇక్కడ పుట్టింది అనుకోండి, ఇక్కడ మ్యారీడ్ మా మమ్మీ. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో, మా మమ్మీ ఇండియాలో పుట్టింది కాబట్టి బై బర్త్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్. డేట్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి గుంటూరు జిల్లా అని ఇస్తాను. లేదా ప్రకాశంలో మా మమ్మీ పుట్టింది కాబట్టి ప్రకాశం అని ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. సిటిజన్షిప్ వచ్చేసి బర్త్ వల్లే వచ్చింది, బై బర్త్ మా మమ్మీ ఇండియాలో పుట్టింది కాబట్టి బర్త్ అని ఇస్తాను. పాన్ కార్డ్ మా మమ్మీకి ఉంది, నేను పాన్ కార్డు ఉంది కాబట్టి మా మమ్మీ పాన్ కార్డు కూడా నేను ఇక్కడ మా మమ్మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది నేను మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అని మీ దగ్గర ఉంటే అది కూడా ఇవ్వడమా. ఓకే, ఒకసారి మళ్ళీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకోండి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మా మమ్మీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నో. విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ అని చెప్పని అడుగుతుంది. కానీ మా మమ్మీ యొక్క అంటే అదేంటంటే మీకు 10th క్లాస్లో మీ 10th క్లాస్ రాసేటప్పుడు మీ పుట్టుపచ్చలు అక్కడ రాస్తారు కదా, ఏ మూవలో ఉంది లెఫ్ట్ హ్యాండ్, ఏ మూవలో ఉంది రైట్ హ్యాండ్ అని చెప్పని అలా అడుగుతుంది. మీ దగ్గర మీకు అవి గుర్తుంటే మీరు ఇవ్వండి, లేకపోతే మీరు వదిలేసినా కూడా పర్లేదు, అది రిక్వైర్డ్ అని చెప్పని అడగట్లేదు. మా మమ్మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఇవ్వండి. ఇక్కడైతే అడుగుతుంది. నేను ఆధార్ నెంబర్ చూసి మళ్ళీ ఒకసారి నేను ఏ మిస్టేక్స్ చేయకుండా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇస్తాను. మీరు మిస్టేక్స్ చేయకుండా 1-2 సార్లు చూసుకొని నిదానంగా అప్లై చేసుకోండి మామ, లేకపోతే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గ్రీన్ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాను. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పని అడుగుతుంది. మా మమ్మీ అయితే అసలు 7th కూడా పాస్ అవ్వలేదు. ఇది పెడతాను నేను. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఓకే, అది అప్రూవ్ అయిపోయింది. అక్కడ ఏంటంటే మీకు ఇందాక అడిగింది కదా, ఇక్కడ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే చాలామంది చదువుకోరు మామ. ఇదేంటంటే ఈజ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే ఏంటంటే 10th కానీ 10th కంటే ఎక్కువ కానీ చదివితే అది ఒక డాక్యుమెంట్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మా డాడీ చదివాడు 10th క్లాస్ కంటే మా మమ్మీ చదవలేదు కాబట్టి నేను నో పెట్టాను. నో పెట్టి మీరు 7th పాస్ ఆర్ లెస్ అనేది సెలెక్ట్ చేస్తేనే ఇది మీకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది, లేకపోతే తీసుకెళ్దు. ఇప్పుడు సపోజ్ నేను 10th పాస్ అండ్ అబోవ్ పెట్టాను అనుకోండి, ఎస్లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. నేను 7th పాస్ ఆర్ లెస్ అని పెడితేనే నోలోకి వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, 9th ఇది పెట్టినా కూడా నోలోనే ఉంటుంది. ఓకేనా, మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. లేదా మీరు గ్రాడ్యుయేట్ కానీ అబోవ్ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మా మమ్మీకి ఇది ఎలిజిబుల్ కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ అండ్ డేట్ కొట్టిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫాదర్ నేమ్ ఇస్తాను నేను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి పేరు కూడా దాసరే. అండ్ మా మమ్మీ వాళ్ళ అమ్మ పేరు కూడా ఇస్తాను నేను, వాళ్ళు దాసరు వాళ్ళే. లీగల్ గార్డియన్స్ గివెన్ నేమ్. ఇంకా ఇప్పుడు గార్డియన్ వచ్చేసరికి మా డాడీ కాబట్టి మా డాడీ రెస్పాన్సిబిలిటీ, మా మమ్మీకి ఏమైనా, అందుకే మా డాడీ నేమ్ ఇచ్చేస్తాను ఇక్కడ. స్పౌసెస్ గివెన్ నేమ్. స్పౌస్ అంటే మా డాడీ. మా మమ్మీ ఎవరికి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి, ఎవరిని చేసుకుంది, మా డాడీని మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మా డాడీ స్పౌజ్ అవుతాడు మా మమ్మీకి దాసరి. ఈ డీటెయిల్స్ అన్ని చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. కాదు, నా ప్రెజెంట్ అడ్రస్ అనేది అవుట్ ఆఫ్ ఇండియా కాదు. హౌస్ నెంబర్ ఇద్దాం. మా ఇంటి హౌస్ నెంబర్ నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ మా విలేజ్ టౌన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్ వచ్చేసి మీ ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది మామ, ఆర్ మీ విలేజ్కి ఒక స్పెసిఫిక్ పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయండి. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి మాది ఇక్కడ రీసెంట్గా వీళ్ళు చేంజ్ చేసిన దాని ప్రకారం ఇంటి దగ్గరికి ఉండే పోలీస్ స్టేషన్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ మీ లిస్ట్ ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లిస్ట్ అయి ఉంటాయి. మీరు అక్కడ చూసుకోండి. మాకు దగ్గరలో స్టేషన్ ఉంది, అది నేను సెలెక్ట్ చేసుకున్నా. మీ దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి మీ స్టేట్ వైజ్. మొబైల్ నెంబర్ వచ్చేసి మా డాడీ మొబైల్ నెంబరే కాబట్టి మా మమ్మీ వాడేది, ఆ నెంబర్ ఇచ్చేస్తాను నేను. ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు ఇందాక ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని అడుగుతుంది. అవైలబుల్ ఉంటుంది కదా, ఎస్ కొట్టండి. ఇక్కడ మీరు మళ్ళీ ఎంటర్ చేసే ఆప్షన్ అంటే బాధ లేకుండా మీరు ఇక్కడ ఎస్ అని కొట్టండి. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అని చెప్పని కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఓకే కొట్టండి. నేమ్ అండ్ అడ్రస్. ఇక్కడ మీ పేరు మీ ఫుల్ నేమ్తో ఇచ్చినా పర్లేదు, మీరు స్మాల్ నేమ్తో ఇచ్చినా, మీరు నార్మల్ నేమ్తో ఇచ్చినా పర్లేదు. ఓకేనా, మీరు లాస్ట్లో మీరు ఇక్కడ ఏమి ఇచ్చినా సరే మీరు లాస్ట్లో మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని ఇబ్బంది ఏం లేదు. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ మళ్ళీ ఇచ్చేయండి. ఓకేనా, ఈమెయిల్ ఐడి మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఇచ్చేయండి. ఇలా మీరు ఒక్కొక్క స్టెప్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలి మామ. ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. చూసుకున్న తర్వాత మీరు లాస్ట్లో మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. హ్యావ్ యూ ఎవర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్. ఏంటంటే చాలా అదర్ కంట్రీస్ పీపుల్ గురించి ఇది మనకు అవసరం లేదు, నో పెట్టండి. డీటెయిల్స్ ఆఫ్ డిప్లొమాటిక్ ఆఫీషియల్ పాస్వర్డ్ అసలు లేదు కాబట్టి మీరు నో పెట్టండి. హ్యావ్
హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూ? ఎప్పుడన్నా మీరు పాస్పోర్ట్ అప్లై చేశారా కానీ మీకు ఇష్యూ అవ్వలేదు, అప్లై చేసినా కూడా మీకు ఇష్యూ అవ్వలేదు అని అడుగుతుంది. నో పెట్టండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ మీద ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ మీరు ఎప్పుడన్నా జైలుకి వెళ్ళారని అడుగుతుంది. లేదు, అన్ని నోనే పెట్టచ్చు మ్యాక్సిమం. మీరు ఎప్పుడన్నా జైలుకి వెళ్తే ఒకవేళ మీరు ముందే సార్ట్ చేసుకోండి మామ దాన్ని, మీరు అప్లై చేసుకునే ముందు. లేకపోతే మీకు పాస్పోర్ట్ రాదు అప్లై చేసినా కూడా, మీరు ముందే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అన్ని నో పెట్టేయండి. నో పెట్టేసి పాస్పోర్ట్ అనేది చాలా కీలకం మామ. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ కావాలి. ఒకవేళ నేను మా మమ్మీ డాడీని నాకు ఫ్యూచర్లో స్పాన్సర్షిప్ వచ్చి యూకేలో వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలన్నా కూడా వాళ్ళకి పాస్పోర్ట్ ఉండాలి. అందుకే నేను ముందు జాగ్రత్తగా ముందే అప్లై చేస్తున్నా. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ చెక్ చేసుకొని మీరు అన్ని ఇచ్చారా కరెక్ట్గానే అని చెప్పని అడుగుతుంది. అన్ని చెక్ చేసుకోండి. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే అన్ని బాగానే ఉన్నాయి. మీరు అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ ఫోటో అంటించి మీరు ఇక్కడ సిగ్నేచర్ కూడా పెడతారు అనమాట. కింద వాళ్ళు ఫోటో తీస్తారు. వాళ్ళే ఫోటో తీసి మీరు అక్కడికి వెళ్ళి సైన్ పెట్టాలి. మీ సైన్ వాళ్ళ ముందు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మా మమ్మీకి పాన్ కార్డు ఉంది కాబట్టి నేను పాన్ కార్డు పెడతాను. ఇక్కడ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదా మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆ ఓటర్ ఐడి కార్డు అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మా మమ్మీకి ఓటర్ ఐడి కూడా ఉంది, పాన్ కార్డు కూడా ఉంది. నేను పాన్ కార్డు సెలెక్ట్ చేస్తాను, అది ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు అని పెడతాను. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ ఈస్ ఆప్షనల్. కంప్లీట్ ది డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ త్రూ డిజిటల్ లాకర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిజిటల్ లాకర్ యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ డిజిలాకర్ సైట్. మీరు ఎప్పుడైతే ఇప్పుడే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్. కొంతమంది ఇప్పుడు మా డాడీ అవైలబుల్గా లేడు అనుకో, ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా, మా డాడీ ఆన్ బిహాఫ్ కానీ మా మమ్మీ బిహాఫ్ కానీ నేను అప్లై చేస్తున్నా, వాళ్ళు అవైలబుల్గా లేరు. మీరు తర్వాత అయినా మీరు లాగిన్ అయ్యి ఆ ఈమెయిల్ ఐడితో మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు ఫిజికల్గా అయినా తీసుకెళ్ళచ్చు. ఓకేనా? ప్లీజ్ రీడ్ ద డిక్లరేషన్ కేర్ఫుల్లీ. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ సరెండర్ ఆర్ రిట్రీవ్డ్. ఎప్పుడు మీరు మీ సిటిజన్షిప్ని వేరే కంట్రీలో మీరు ఒప్పుకొని అక్కడ సిటిజన్ అయిపోవడం జరగలేదు కాబట్టి ఇది అగ్రీయే. ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం అని చెప్పని అడుగుతుంది. చెరుకు నుంచి అప్లై చేస్తున్నా అని చెప్పని కొట్టినా. ఇక్కడ సేవ్ కొట్టండి. ఫస్ట్ సేవ్ కొట్టిన తర్వాత మీ ఫామ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే కొట్టిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. ప్రివ్యూ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది వచ్చేసింది కదా. ఓకే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డేట్ ఆఫ్ బర్త్ ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ నో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డాడీ నేమ్స్, లీగల్ గార్డీ నేమ్స్ అన్ని ఇచ్చానా లేదా, పోలీస్ స్టేషన్ ఏది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, మీరు పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ నుంచి మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి కనుక్కుంటారనమాట. ఓకేనా? అది అలా ఇది ఎలా అంటే మీరు అక్కడ ఉంటున్నారా లేరా నిజంగా అని చెప్పని వస్తారు వాళ్ళు. ఇది మీకు అవసరం లేదు, ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత డేటా సేవ్ అవుతుంది. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పని మీకు ఇక్కడ కనిపిస్తుందా, మీరు ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అని చెప్పని అపాయింట్మెంట్ అని చెప్పని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఏది ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మాకు దగ్గరే, అంటే విజయవాడ, తిరుపతి అవన్నీ దూరం, కానీ మాకు ఒంగోలు దగ్గర, బాపట్ల దగ్గర, గుంటూరు దగ్గర. మా డాడీ కిందాక నేను ఇక్కడ ఓకే అని పెట్టండి. ఓకే అని పెట్టి ఎప్పుడైతే అవైలబిలిటీ ఉందో ఇక్కడ స్లాట్స్ అనేవి కనిపిస్తాయి. అక్టోబర్లో అసలు లేవు, స్లాట్స్ అనేవి లేవు. 4th అవైలబుల్ ఉంది. మా మమ్మీకి కూడా మా డాడీకి నేను ఇందాక 3 అపాయింట్మెంట్ అవైలబుల్ డేట్ అనమాట. ఈ స్లాట్స్ అన్ని కనిపిస్తున్నాయా ఇక్కడ. నెక్స్ట్ కొట్టుకుని చూడండి. నెక్స్ట్ మంత్లో మీకు స్లాట్స్ కనిపిస్తున్నాయి. మీకు పేమెంట్ అని కొట్టిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టి ఇక్కడ మీకు 1500 రూపీస్ అయితే అడుగుతుంది. మీరైతే పోలీసులకి మరి లంచం పే చేయాలి అని చెప్పంటే అది మీ ఇష్టమా. పోలీసులు ఎలాగో లంచం తీసుకుంటారు, వాళ్ళు తీసుకోరని నేనైతే చెప్పను. మీరు మ్యాండేటరీగా పే చేయాల్సిన ఫీ గవర్నమెంట్కి ఏంటంటే ఈ 1500 అనేది మీరు మ్యాండేటరీగా పే చేయాలి. పోలీసులకు మాత్రం మీరు ఆప్షనల్, మీ ఇష్టం. అది మీరు పే చేస్తానంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇక్కడ మీరు డెబిట్ కార్డు ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. నా దగ్గర అయితే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచే వాడచ్చు. నేను యూకే నుంచి పేమెంట్ చేస్తున్నా. గ్లాడ్ ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ అదర్ బ్యాంక్ డెబిట్ మీకు ఎస్బీఐ ఆన్లైన్ సైట్ అయితే తీసుకొచ్చేసింది. అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, మీ దగ్గర స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉంటే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, లేదా మీ దగ్గర అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉంటే అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్తో చేయొచ్చు. ఓకేనా? కొంచెం లేట్ ఉంటుంది, 2 సార్లు అయినా ఒకసారి కన్ఫర్మ్ క్లిక్ చేసినా మీకు ఏం రాకపోతే మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేయండి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ అయిపోద్ది. గ్లాడ్ ఇట్ విల్ వర్క్. పాస్పోర్ట్ కేంద్రానికి రిస్ట్రిక్ట్ అవుతుంది, లేకపోతే 10 సెకండ్ తర్వాత అది ఆటోమేటిక్గా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇక్కడైతే పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. అపాయింట్మెంట్ అయితే మీరు బుక్ చేసుకున్నారు. ఇక్కడ అపాయింట్మెంట్ టైం చూడండి. మా డాడీకి 10 వచ్చింది, మా మమ్మీకి 11 వచ్చింది. మా డాడీ తర్వాత మా మమ్మీ వెళ్తుంది. మా మమ్మీకి చెప్పాలి మా డాడీ వెళ్ళి వచ్చిన తర్వాత మా మమ్మీకి చెప్తాడు ఏం చేయాలి అని. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ ఉందా, ఈ అప్లికేషన్ రిసిప్ట్ అనేది మీరు తీసుకొని మీరు అక్కడికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బార్కోడ్ స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి పంపించేస్తారు. ఇక్కడ ఈ డాక్యుమెంట్ అనేది మీరు కేర్ఫుల్గా చదువుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు 10:45 కల్లా అక్కడ ఉండాలి. ఆ టైంకి మీరు ఏం చేయాలి, ఆర్డినరీ కేసు, ఇఫ్ పోస్ట్ వెరిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్, ఇవన్నీ ఏం అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, లేదా మీ దగ్గర బ్యాంక్ బుక్ ఉంటే బ్యాంక్ బుక్ అని తీసుకొని వెళ్ళాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు 2 అక్కడ ఇందాక అప్లోడ్ చేశారు కదా, పాన్ కార్డ్ తీసుకొని వెళ్ళండి.
పాన్ కార్డ్ ఒకటి తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా ఏం తీసుకొని వెళ్తారంటే ఆధార్ కార్డు. అవి 2 సరిపోతాయేమో. అవి 2 తీసుకొని వెళ్తే ప్రింట్ అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ రిసిప్ట్ ఉందా, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లోజ్ చేసేయండి. అయిపోయిందేమో. ఇంతే. పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్. ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉంటే పాస్పోర్ట్ అనేది అవసరం. ఓకేనా? మీరైతే దానికి అప్లై చేసుకోండి. మీరు ఎక్కడికైనా మీరు ఎప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ వస్తుందో మీకు తెలియదు కదా. చిన్న చిన్న కంపెనీలు కూడా పాస్పోర్ట్ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నాయి. మీరు తప్పులు చేయొద్దు. తప్పులు చేయకుండా పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకొని సింపుల్ గా మీరైతే చేసుకోండి. ఓకేనా? సరే అయితే ఉంటా. బాయ్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.